లేదు పార్టీని కూల్చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు, దానికోసం చాలామంది ఫండ్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. తర్వాత మీరు ఖండిస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో ఏదో ఉద్దేశం జరుగుతుంది, ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూకటి వేలతో పెగిలించి అవతల వారిస్తారు. దానికి ఎక్కువ టైం కూడా ఏమీ లేదు. డెఫినెట్గా 3 years తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూకటి వేలతో సహా కాంగ్రెస్ పార్టీని ఎత్తవతల వారిస్తారు ప్రజలు. నాకు అందులో ఈషన్ మాత్రం అనుమానం కూడా లేదు. ఎందుకంటే అంత అరాచకం ఇంత తొందరగా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశం చరిత్రలో ఎవరు ఉండుండరు. కానీ ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకత ఉంది, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని, ఇది కేటీఆర్ ఒక సెక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ లేకపోతే కేటీఆర్ దగ్గర ఉండే సోషల్ మీడియా వింగ్ వీళ్ళకి మాత్రమే పరిమితమా లేకపోతే ప్రజల్లో కూడా ఉందనుకుంటారు? మీకు మాత్రమే పరిమితం అయిపోయిందనే ఒక ఆలోచన కనిపిస్తుంది. మీరు ఒక్కసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమనండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటిదాకా జంకుతున్నట్టుంది లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికి. డెఫినెట్గా ప్రజల్లో ఏం మూడుందో తెలుస్తుంది. ఒకటి. రెండోది మేం కాదు కదా, ఇవాళ కొన్ని సర్వే సంస్థలు, ఇండిపెండెంట్ సంస్థలు వాళ్ళు ఎవరో చేసి మాకు పంపుతున్నారు సర్వే చేశామండి అని. అట్లా ఎవరెవరో సర్వేలు చేసి పంపుతున్నారు. ఇవాళ మూడ్ ఆఫ్ ద తెలంగాణ, పల్స్ ఆఫ్ తెలంగాణ అని. వాస్తవం ఏంటి అంటే రజనీ గారు, ఆకాశం ఇంత పైన అంచనాలు, ఇంత పైన ఆశలు పెట్టి ఇక్కడికి కూడా చేరుకోకపోతే సహజంగానే ఆశనిపాతంలాగా ప్రజల రియాక్షన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకోటి చేసిందైంది 16 నెలల్లో అన్ని విధ్వంసకర పనులు, ఒకటంటే ఒకటి పాజిటివ్ పని ఉందా? లేదు. ఈ అన్నింటికి మించి ఆశ్చర్యం ఏంటంటే రైతు బంధుకు డబ్బులు ఉండవంట, రుణమాఫీకి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు, మహిళలకు 2500 ఇచ్చేదానికి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. రాష్ట్రం దివాలా తీసింది. కానీ 1.5 కోట్లతో మూసీ కడతా, 50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా. ప్రజలకు అర్థం కావట్లేదు. దానికి రకరకాల ఫండింగ్ ఏజెన్సీలు ఉంటాయి, పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు ఉంటాయి. గవర్నమెంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా, గవర్నమెంటే కదా ఫైనల్గా కట్టేది. ప్రజలు అదే అడుగుతున్నారు, నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి?